డీడీ క్రియేషన్స్ పథకంపై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించిన బాబు నంబర్ 1 బుల్షిట్ గాయ్ సినిమా విడుదల సందర్భంగా నెల్లూరు రెయిన్ స్క్వేర్ సినిమా హాల్లో 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. భారీ కేక్ కట్ చేసి చిత్రం విజయవంతం కావాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సినిమాకి ఎంఎల్ఆర్ దర్శకత్వం వహించగా పవన్ మ్యూజిక్, మణికర్ణ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీజాన్, హరిబాబు, భాస్కర్, హరినాథ్ రెడ్డి, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. తెలుగు వారందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. డీడీ క్రియేషన్స్ దండు దిలీప్ కుమార్ గారు నాకు చాలా ఆత్మీయులు. దగ్గర 20 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి అంత మా ఫ్రెండ్స్. వారు ఒక రియల్ ఎస్టేట్లో ఉండి అలాగే మా హోటల్ ఫీల్డ్ కూడా వచ్చారు. అయ్యప్పూడి గార డిఎస్ఆర్ కన్వెన్షన్ అంటే డిఎస్ఆర్ లాడ్జ్ ఒకటి పెట్టడం, బారన్ పెట్టడం, డిఎస్ఆర్ రెసిడెన్సీ ప్రారంభించడం, ఇవన్నీ ఉంటూ మనము సినిమా తీయాలి అనే ఉద్దేశంతో 4 సినిమాలు స్టార్ట్ జరిగింది 6 భాషల్లో. దాంట్లో ముఖ్యంగా మన ఆశ్రయ హరిబాబు గారు, మురళీకృష్ణ గారు కూడా నెక్స్ట్ సినిమాలో వాళ్ళు నటించడం జరుగుతుంది. వారి ఆశయం ఏంటంటే తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళే నటించాలి, తెలుగు వాళ్ళే ఉండే ఉద్దేశంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా బాబు నంబర్ 1 బుల్షిట్ గాయ్ అలీ గారు జబర్దస్త్ ఆర్టిస్టులతో హాస్యంగా సరదాగా సినిమా ఉండే విధంగా, మీరు 150 రూపాయలు సినిమా టికెట్ తీసుకున్నా కూడా ఆనందంతో ఇంటికి వెళ్ళే విధంగా ఒక మంచి సినిమా తీశారు. అది ఈరోజు రెయిన్ స్క్వేర్లో రిలీజ్ జరిగింది. మా సినిమా కళాకారులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు, అలాగే హీరోయిన్స్ రాజీ గారు, అలాగే రేణుప్రియ గారు, సుప్రియ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ సినిమా దిలీప్ కుమార్ రెడ్డి అంటే ఒక ఆశతో తీసిన కామెడీ అలాగే ఫైట్స్తో తీసే సినిమా. అలీ గారు ఉన్నారు కాబట్టి ఈ సినిమా తప్పకుండా అప్పుడు ఇంటర్వెల్ దాకా చూసాము. చాలా బాగుంది సినిమా. మా 25 కళా సంఘాలు కన్వీనర్స్ హరిబాబు గారు, అమీజాన్ గారు, అనారెడ్డి గారు, భాస్కర్ గారు, మిగతా సినిమా సభ్యులందరూ కూడా రావడం జరిగింది. సినిమా అందరూ చూశారు. ఇంటర్వెల్ దాకా చాలా బాగుంది. తప్పకుండా ప్రేక్షకులు ఒక చిన్న సినిమాని ఆదరిస్తే కొన్ని వేల మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది. కాబట్టి చిన్న సినిమాలు మీరు ఆదరించకు మిమ్మల్ని కొద్ది చేసుకుంటూ ఈ సినిమా తప్పకుండా మీరందరూ సక్సెస్ చేస్తే దిలీప్ కుమార్ గారు మరిన్ని సినిమా తీసి అంతమంది కళాకారులకు కూడా ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ సినిమాని తప్పకుండా మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు. నేను నిన్న వైజాగ్ వెళ్ళాను. ఆశ్చర్యకరం ఏంటంటే వైజాగ్లో ఒక్క సినిమా షూట్ దొరుకుతుంది. నేను సినిమా షూట్ దొరికితే ఇప్పుడు వెళ్ళాను. నేను చూస్తాను ఏమి చూస్తారు. నెల్లూరులో 20 సినిమా దొరుకుతున్నాయి. నిన్న చూస్తే మైండ్ గేమ్ రిలీజ్, ఈరోజు చూస్తే బాబు సినిమా రిలీజ్, నెక్స్ట్ గల్లీ గ్యాంగ్స్టర్స్, అలాగే లైబ్రరీ అనేక సినిమా రిలీజ్ అయినాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులందరూ కూడా తెలుగు వారిని నటించడానికి మేము చేసే ప్రయత్నాన్ని మీ అందరూ సహకరించి ఈ బాబు సినిమాని హిట్ చేస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ప్రేక్షకులు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి మా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువుకుంటాం. డీడీ క్రియేషన్స్ పతాకంపై దండు దిలీప్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు వాసి బాబు నంబర్ 1 బుల్షిట్ గాయ్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇప్పుడే ఇంటర్వెల్లో దాకా సినిమాని చూడడం జరిగింది. చాలా చక్కగా ఉంది. సో ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పిఎస్ మణికర్ణన్ గారు, తర్వాత ఆర్టిస్టులు కూడా చాలా చక్కగా, చాలా న్యాచురల్గా యాక్టింగ్ అనేది కాకుండా న్యాచురాలిటీ సినిమాలో తీసుకొచ్చారు. చక్కగా ఎంఎల్ఆర్ గారు డైరెక్షను, అలాగే సాంగ్స్ కూడా చాలా చాలా మెలోడియస్గా ఉన్నాయి. పవన్ కుమార్ మ్యూజిక్. సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ సినిమా తర్వాత మళ్ళీ దిలీప్ కుమార్ రెడ్డి గారు, వారి మిత్రులు రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇంకా మంచి సినిమాలు తీసుకురావాలని, నెల్లూరు కళాకారులకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.